మోదీ అమిత్ షాపై జగన్మోహన్ రెడ్డికి అనుమానాలు మొదలయ్యాయా? జగన్మోహన్ రెడ్డి రూటు మార్చేటువంటి సమయం ఆసన్నమైందా? అందులో భాగంగానే బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరాం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మోదీ అమిత్ షాల మీద జగన్మోహన్ రెడ్డికి అనుమానాలు మొదలయ్యాయని, జగన్మోహన్ రెడ్డి రూటు మార్చేటువంటి సమయం ఆసన్నమైందని, అందులో భాగంగానే బెంగళూరు కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఒకటి జరుగుతున్న పరిణామాలు కొన్ని విశ్లేషిస్తే, ఇప్పుడు మొన్నటిదాకా షర్మిల గారికి కర్ణాటక నుంచి రాజ్యసభ సీట్ ఇవ్వాలనేది ఒక ఒప్పందం అని అనుకున్నారు. అవును, యాక్చువల్గా అది అవుతుందని కూడా చెప్పారు. తర్వాత కూడా ఆవిడ షర్మిల గారు ఒక ట్వీట్ చేసింది. మాట్లాడినప్పుడు కూడా ట్వీట్లో కూడా మిగిలిన విషయాలు వదిలేసి ఏది వాగ్దానాల మీద మాట్లాడుతున్నారని చెప్పి బీజేపీని విమర్శించింది. ఓకే, అంటే వాగ్దానం ఇచ్చారనేది అంతర్లీనంగా ఆవిడ చెప్పింది. అయితే ఆ రోజున ఎందుకు జరగలేదు, ఇది ఆవిడికి ఒక ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా ఇస్తానన్న వాగ్దానం ప్రకారం ఎందుకు రాజ్యసభ సీటు దక్కలేదు అనే దానికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక వెర్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన డికే శివకుమార్ గారు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ కుటుంబ విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో ఆయన వచ్చి మధ్యలో మధ్యవర్తిత్వం చేశాడనేది ఇంతకుముందు కూడా జరిగిందనే అనేది ఉంది. కాబట్టి అంటే గత వారంలో కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య ఉన్నటువంటి ఈ రాజకీయ పరమైన కుటుంబపరమైనటువంటి విభేదాలు సాల్వ్ చేయడానికి చూస్తున్నాడు. కాబట్టి ఆయన అధిష్టానంతో చెప్పి, కాంగ్రెస్ అధిష్టానంతో చెప్పి, రాహుల్ గాంధీ గారు చెప్పి ఆపించారు అనేది. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఏంటంటే ఇంకొక పవర్ సెంటర్ ఇక్కడ డెవలప్ అవ్వకుండా 6 సంవత్సరాలు రాజ్యసభ వచ్చిందంటే 6 సంవత్సరాలు పవర్లో ఉంటుంది. ఆ కుటుంబం నుంచి ఇంకొక పవర్ సెంటర్ డెవలప్ అవ్వకుండా జాగ్రత్త పడటంలో పడ్డాడు అనేది ఒకటి. ఇది ఓకే, ఆ జాగ్రత్త పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సహకరించింది అనేది ఇప్పుడు మనకి ఇది పాయింట్. అక్కడ ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఒక్కొక్క ఎలక్షన్ గెలుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఇండియా కూటమి బలహీనపడుతున్న సమయంలో ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అక్కడ బెంగాల్లో ఘోరమైన పరాజయం పొందిన తర్వాత ఆవిడ పార్టీకి సంబంధించిన దాదాపు ఒక 20 మంది ఎంపీలు, 50 మంది పైన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన తర్వాత ఆవిడ స్వయంగా అంతకుముందు ఇండియా కూటమి మీటింగ్కి వెళ్లకుండా చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి, ఉన్న నాయకురాలు మొన్నెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది అనేది బయటకు వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడేంటి, కాంగ్రెస్ నుంచి ఏ పార్టీలు అయితే విడిపోయి ప్రాంతీయ పార్టీలుగా బలంగా ఉన్నాయో ఆ పార్టీలన్నీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలిసి కూటమిని ఆ విధంగా బలోపేతం చేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మనుగడతో పాటు ఈ పార్టీల మనుగడ కూడా ఉండదు. లేకపోతే బీజేపీ మొత్తాన్ని ఎన్డీఏ కూటమి మొత్తం ఈ కూటమిని అణగదొక్కేస్తుంది అనే భయం ఏర్పడింది. ఓకే, ఇప్పుడు పరస్పర సహకారం అవసరమైన పరిస్థితిలో ఆవిడ ఇప్పుడు కాంగ్రెస్లో కలవటానికి సిద్ధమైంది అన్నారు. అట్లాగే ఎన్సీపీ కానీ మిగిలిన అట్లాగే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన చీలికే. ఓకే, ఒకవేళ డికే శివకుమార్ గారు ఆ విధంగా కూడా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడా, కాంగ్రెస్ పార్టీలో మీకు ఒక సముచిత స్థానం ఇస్తాం కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీని కూడా కలిపేయండి, మనం ఒక ఏదంటే దాదాపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళ రాజకీయమైన విధానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు దాదాపు ఒకటే. ఓకే, వాళ్ళ విధానాలు ఈ విధానాలు ఒకటే. ఎందుకంటే ఇది కొద్దిగా లెఫ్టిస్ట్ వ్యూస్ లో ఉంటే బీజేపీ రైటిస్ట్ వ్యూస్. అది తేడా ఉంది, భావజాలంలో తేడా ఉంది. కాబట్టి ఒకవేళ అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా, దానికి అనుకూలంగా
ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఇది మోడీ అమిత్ షా గారు పరిష్కరిస్తారు, నార్మల్గా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏం జరుగుతుందో ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఎక్కడెక్కడ ఏమి ప్రయత్నాలు జరుగుతాయో మొత్తం తెలిసిపోతుంది. కాబట్టి దాని అనుకూలంగా ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఇది నేషనల్ పాలిటిక్స్లో ఆయన కూడా ఒక ఫేస్ చూపించాలి కాబట్టి ఢిల్లీలో ఆయన అక్కడ మీటింగ్ పెట్టి, అట్లాగే ఈ సౌత్ ఇండియాలో కర్ణాటక, తర్వాత కేరళ, అట్లాగే తమిళనాడు, అలాగే తెలంగాణ, ఇక్కడ వాళ్ళని కూడా అందరినీ పిలిచి మీటింగ్ పెడతాం. నిన్న ఢిల్లీలో సమైక్యవాదం వినిపించటం, విభజనవాదానికి వ్యతిరేకంగా వినిపించటం, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం. అక్కడ ఏంటంటే నేను అక్కడికి వస్తున్నప్పుడు మృతవీరులకి, తెలంగాణ మృతవీరులు అమరవీరులు ఉన్నారు 1200 మంది, వాళ్ళకి నివాళులు అర్పిస్తానికి వస్తే నన్ను రావద్దని అడ్డుకున్నారు. ఇదేమన్నా మీ జాగీరా, ఇది ఒక భారతీయ పౌరుడికి ఎక్కడికైనా వెళ్ళటానికి హక్కు ఉంది అనేది తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయిన కూడా ప్రాంతీయ భావజాలంతో పనిచేస్తుంది, ప్రాంతీయ పార్టీగా మారిపోయింది అనేది నిన్న టార్గెట్. అంటే ఆ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా టార్గెట్ చేశాడు ఆయన. నిన్న జరిగిన మీటింగ్లో ఆయన మాట్లాడిన దాంట్లో కూడా టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీనే. అక్కడ కాక్రోచ్ పార్టీని కూడా ఏదంటే జస్ట్ ఊరికే మాట్లాడుతా వాళ్ళని ఇది బలవంతమైన సర్పం చలిచేయం వల్ల చేతెక్కి సావదే సుమతి అనే సుమతి శతకం చెప్తానే చలిచేమలు లేకపోతే చెడు చేమలు అన్నాడు. అంటే మరి ఆయన చలిచేమో లేకపోతే చెడు చేమో కాక్రోచ్ పార్టీ అభిజిత్ మనకు తెలియదు. అక్కడ అంటే ఆ విధంగా ఒక జాతీయ భావంతో కూడిన ప్రాంతీయ పార్టీగా తను ఫోకస్ చేసుకుంటున్నాడు, ప్రాంతీయ నాయకుడిగా. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరతారా, లేదంటే ఇలాగే ఉంటే రేపు పొద్దున మళ్ళా ఓడిపోతే ఇంకా మనుగడ ఉండదు, జాతీయ పార్టీ సపోర్ట్ లేకపోతే ఓన్లీ ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీగానే ఉండిపోతే రేపు పొద్దున మమతా బెనర్జీ చూశారు కదా, క్లియర్ కనపడుతుంది కదా. మమతా బెనర్జీ విషయంలో ఇప్పుడు ఆయన దాదాపు 60 పైన ఎమ్మెల్యే సీట్లు వచ్చినట్టు కదా, 100 పైన వచ్చినట్టున్నాయి ఎమ్మెల్యే సీట్లు. దాదాపు 60 మంది రెబెల్ అయిపోయారు. అంటే అక్కడ మీకు కనపడుతుంది కదా ఆ డిఫరెన్స్. ఇది రేపు పొద్దున ఆ పరిస్థితి మనకు కూడా వస్తే అట్లాగా. కాబట్టి ఇక ఇన్ ఫ్యూచర్లో మేజర్ పార్టీలు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. మూడో పార్టీ అంటే ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వచ్చి ఒకవేళ వాళ్ళతో వామపక్షాలు కలుస్తాయా లేకపోతే ఏం కలుస్తాయా మనం చెప్పలేము. పరిస్థితి కాక్రోచ్ పార్టీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఎంత అనేది అంటే అది చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు గతంలో జనతా పార్టీ పెట్టిన తర్వాత వచ్చిందంటే అప్పటికి ఎస్టాబ్లిష్ అయిన లీడర్స్ ఉన్నారు, ఎస్టాబ్లిష్ అయిన పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో పనిచేసినాయి. సో అక్కడ అందుకని మీకు జనతా పార్టీ ఆ రోజు 75లో ప్రయోగం, వెంటనే 77లో పార్టీ పెట్టగానే గెలవటానికి కారణం అది. ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయనకి ఒక కార్యకర్తలు లేరు, ఏది మన కింద స్థాయి సపోర్ట్ లేదు. మొన్న విజయ్ గారు అవన్నీ లేకుండా గెలిచాడు అంటే 2 పార్టీల మీద ఉన్న వ్యతిరేకత ఆయనకి పనిచేసింది. అది ఒక విధంగా ఒక యాక్టర్గా వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అభిజిత్ అనే ఆయన ఎవరికి తెలుసు? ఎగ్జాక్ట్లీ. కాబట్టి అది పెద్ద నేను అనుకుంటున్నా డేంజరస్ ప్రభావాన్ని చూపిస్తాడు అనేది. అదేం ప్రభావం చూపించే అంత పరిస్థితి ఉండదు, అంత ఉండదు. కాకపోతే అనవసరంగా దాన్ని హైలైట్ చేస్తున్నారేమో. ఏది ఆ కొడతం ఇటువంటివి చేయటం వలన దాని మూలాన్ని ఇది అవుతుంది తప్ప అది కూడా ఏదో సింపతి కోసం ఆయనే దాడి చేయించుకోవడం. అటువంటిది ఏదైనా ఉంటే నీకు ఎంక్వైరీలో తెలుస్తుంది కదా, వీళ్ళకి తెలిస్తే ఇది అవుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళన్న ఆప్షన్స్, యాక్చువల్గా ఆప్షన్స్ ఏమున్నాయంటే సొంతంగా వెళ్తున్నారు. ఇవాళ నేను ఒక్కడనే సింగిల్గా పోటీ చేస్తానని ఎంత చెప్పినా 2019 నుంచి ఆయనకి బీజేపీ సపోర్ట్ ఉంది, 2018 నుంచి ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంది.
లేకపోతే ఆ కేసులు ఇన్ని సంవత్సరాల పాటు 12 ఏళ్ల పాటు ముందుకి వెనక్కి కదలకుండా కేసులు ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఉండదు. ఇవాళ ఆ సపోర్ట్ని వదులుకుని మరి కాంగ్రెస్లో చేరతారా? ఓకే, లేదు ఇండివిజువల్ గానే ఉంటారా? ఒకవేళ నిజంగా భారతీయ జనతా పార్టీతో గనక ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోస్తానా కటీఫ్ కనుక చెప్పుకొని బయటికి వెళ్ళి ఇండియా కూటమిలో గనక కలిస్తే ఆయన నిలబడేటువంటి పరిస్థితి ఆయనకు ఉంటదంటారా? అదే అక్కడ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 11 కేసులు 12 కేసులు ఉన్నాయి. అవన్నీ ట్రయల్స్ లో ఉన్నాయి. వాటిని ఎదుర్కొని బయటికి రావాలి. భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా అసలు వైఎస్ఆర్సీపీ ఉనికి ఉండేటువంటి అవకాశం ఉంటదంటారా? ఉనికి అంటే ఒకటి ఉనికి ఉంటుందా ఉండదంటే ఏ పార్టీ అయినా ఇప్పుడు ఫైట్ చేస్తే ఉంటుంది. ఫైట్ చేస్తే ఉనికి ఉంటుంది. ఫైట్ చేయగలరా? చేయటానికి ప్రిపేర్డ్గా ఉన్నారా? ఇవాళ ఉన్న పరిస్థితిలో ఆ విధంగా నిలబెట్టగలరా? ఇది ప్రశ్న. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.